రైతన్నలకి నమస్తే. వరిలో చిరుపొట్ట దశ వరి నాటిన 45 నుండి 55 రోజుల మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఈ చిరుపొట్ట దశలో ఎక్కువగా మొగిపురుగు మరియు అగ్గి తెగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిరుపొట్ట దశలో మొగిపురుగు కనుక ఎక్కువ ఉన్నట్లయితే పంట దిగుబడి తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతులు వీలైన తొందరగా వరిలో స్ప్రే అనేది చేసుకోవాలి. ఒకవేళ స్ప్రే అనేది చేసుకున్నట్లయితే వరిలో పెన్ను బయటకు వచ్చాక చాలా వరకు తెల్ల కంకులు అనేవి పొలంలో కనిపిస్తాయి. అప్పుడు రైతులు పంటను కాపాడుకోవడానికి చాలా తంటాలు పడుతుంటారు. ఇలా తెల్ల కంకులు రాకుండా చిరుపొట్ట దశలోనే మొగిపురుగుకి మనం స్ప్రే అనేది చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసినట్లయితే తెల్ల కంకులు అనేవి రాకుండా నివారించవచ్చు. స్ప్రే చేసేటప్పుడు పురుగు మందుతో పాటు అగ్గి తెగులు మందును కూడా కలిపి స్ప్రే అనేది చేసుకోవాలి. కంకి బయటకు రాకముందే 30 రోజుల ముందు స్ప్రే చేసుకున్నట్లయితే తెల్ల కంకులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక అగ్గి తెగుల గురించి మాట్లాడినట్లయితే పొలంలో ఒకవేళ అగ్గి తెగులకు స్ప్రే చేయనట్లయితే మెడ విరుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అగ్గి తెగులు మందును కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఇలా పంట నష్టం కాకుండా ఉండాలంటే మనం ముందుగా పురుగు మందు అగ్గి తెగులు మందును కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇలా పంట దిగుబడిని 15 నుండి 20% వరకు తక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు చిరుపొట్ట దశలో మొగిపురుగు మరియు అగ్గి తెగులకు వాడాల్సిన మందులను కనుక చూసినట్లయితే మొదటిగా వాడాల్సిన పురుగు మందు ధనుక కంపెనీ వారి మోటార్. ఇందులో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75% కలిగి ఉంటుంది. ఇది ఎకరాకు 200 గ్రామ్స్ వాడుకోవాలి. ఇక రెండవది ఎఫ్ఎంసి కంపెనీ వారి కొరాజిన్ వాడుకోవచ్చు. ఇందులో క్లోరంటానిలిప్రోల్ అనే మందును కలిగి ఉంటుంది. ఇది ఎకరాకు 60 ml వాడుకోవచ్చు. ఇక మూడవది చూసినట్లయితే బేయర్ కంపెనీ వారి వయోగా వాడుకోవచ్చు. ఇందులో టెట్రానిలిప్రోల్ అనే మందును కలిగి ఉంటుంది. ఇది ఎకరాకు 100 mlని వాడుకోవచ్చు. పై 3 మందులలో ఇదివరకే ఏదైనా మందుని కనుక స్ప్రే చేసినట్లయితే ఆ మందును వాడకుండా మరొక మందుని వాడుకోవాలి. ఇలా 3 మందులలో ఏదో ఒక మందుని వాడుకోవచ్చు. ఇక అగ్గి తెగులు మందును కనుక చూసినట్లయితే మొదటగా బేయర్ కంపెనీ వారి నాటివోని వాడుకోవచ్చు. టెబుకోనజల్ ట్రైసైక్లోజన్ అనే మందును కలిగి ఉంటుంది. ఇది అగ్గి తెగులకు బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఎకరాకు 150 గ్రామ్స్ వాడుకోవచ్చు. రెండవది చూసినట్లయితే కాటేవా కంపెనీ వారి గెరిలియోసెన్సా వాడుకోవచ్చు. ఇందులో పికాక్సోస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ అనే మందును కలిగి ఉంటుంది. ఇది ఎకరాకి 400 ml వాడుకోవచ్చు. ఇది కూడా అగ్గి తెగులను సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది వరిలో మెడవరుపు రాకుండా ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది. సెన్సార్ని స్ప్రే చేస్తే గింజ నాణ్యత బాగా ఉంటుంది. పై చెప్పిన మందులలో ఇదివరకే ఏదో ఒకటి వాడినట్లయితే మరొకటి మందుని వాడుకోవాలి. ఇలా వీడియోలో చెప్పిన ఏదో ఒక పురుగు మందుతో అగ్గి తెగుళ్ళ మందుని కలిపి కూడా స్ప్రే చేసుకోవాలి. రైతులు తెల్ల కంకులు వచ్చాక స్ప్రే చేయకుండా 30 రోజుల ముందే స్ప్రే అనేది చేసుకోవాలి. ఇలా చేస్తే వరిలో తెల్ల కంకులు రాకుండా నివారించవచ్చు. ఇలా సరైన సమయంలో మందులను కనుక స్ప్రే చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఇది ఈ వారం వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.